ఔదార్య రత్నం రతన్ టాటా 3800 కోట్ల ఆస్తిలో దాతృత్వానికే సింహభాగం ఇచ్చిండట. ఇట్లుంటారు గొప్పవాళ్ళు. రెండు రతన్ చారిటీ సంస్థలకు కేటాయింపు, మిగిలింది కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు. వీలునామాలో పేర్కొన్న వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఆయన చనిపోయే ముందు రాసిన వీలునామా ఏమేమి ఉన్నాయి అందులో అంటే, మొత్తం ఆయన ఆస్తిలో 3800 కోట్ల ఆస్తిలో అందరికీ పంచడానికి మెజారిటీ వాటాను కేటాయించిందట. టాటా సన్స్ మాజీ చైర్మన్ దివంగత రతన్ టాటా తన ఆస్తుల్లో సింహభాగాన్ని దాతృత్వానికి కేటాయించారు. మిగిలిన దాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు చెందేలా వీలునామా రాశారు. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన ఆయన మరణించారు. తనకున్న 3800 కోట్ల ఆస్తిపైన ఆయన రాసిన వీలునామా తాజాగా బయటకొచ్చింది. 2022 ఫిబ్రవరి 23వ తేదీన ఆయన ఈ వీలునామా పైన సంతకం చేశారు. ఆస్తిలో సింహభాగాన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్లకు కేటాయించారు. ఈ రెండు సంస్థలు ఈ నిధులను దాతృత్వానికి వినియోగిస్తాయి. వీలునామాలో రాయని పేర్లు, పెట్టుబడులు, ఇతర ఆస్తులు ఈ దాతృత్వ సంస్థలకే చెందుతాయని వీలునామాలో రతన్ టాటా పేర్కొన్నారు. బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్స్, ఇతర విలువైన వాటితో కలిపి మొత్తం 800 కోట్ల ఆస్తుల్లో 3వ వంతును తన సవతి తల్లి కుమార్తెలు షిరీన్ జేజీబాయ్, డియాన్నా జేజీబాయ్కి రతన్ టాటా ఇచ్చారు. 800 కోట్లలోని 3వ వంతును టాటా సంస్థ మాజీ ఉద్యోగి, తనకు అత్యంత ఆప్తులైన మోహిని ఎం దత్తాకిచ్చారు. థర్డ్ భాగం అన్నమాట, 3వ వంతు. ముంబై జుహూలోని భవనంలో వాటా వెండి వస్తువులు, కొన్ని ఆభరణాలు తన సోదరుడైన 82 ఏండ్ల జిమ్మీ నావల్ టాటాకు రాసిచ్చిండట. తన ప్రాణ స్నేహితుడైన మెహ్లీ మిస్త్రీకి అలీబాగ్లోని ఇంటిని 3 తుపాకులు ఇచ్చిండట. రతన్ టాటాకు పెంపుడు జంతువులంటే ప్రాణం. ఆయన వీలునామాలో కనిపించింది. తన పెంపుడు జంతువుల కోసం ఆయన 12 లక్షలు కేటాయించారు. తద్వారా ఒక్కో పెంపుడు జంతువుకు 3 నెలలకొకసారి 30,000 రూపాయలు అందుతాయట. తాను ఇచ్చిన రుణాలు మాఫీ చేస్తూ వీలునామాలో రాశారు. తన వద్ద ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా పనిచేసిన శంతను నాయుడుకు ఇచ్చిన విద్యా రుణాన్ని రతన్ టాటా మాఫీ చేసిండట. తన పొరుగింటి వ్యక్తి జేక్ మాలైట్కు ఇచ్చిన వడ్డీ లేని రుణాన్ని కూడా రతన్ టాటా మాఫీ చేసిండట. వీలునామాలో తాను వ్యక్తిగతంగా సేకరించిన లగ్జరీ వాచీలను రతన్ టాటా పేర్కొన్నారు. ఆయనకు 65 వాచీలున్నాయి. ఇందులో అత్యంత ఖరీదైన కంపెనీల కలెక్షన్స్ ఉన్నాయి. అమలు బాధ్యత ఎవరికి అప్పగించిండు? తన వీలునామాను అమలు చేసే బాధ్యతను న్యాయవాది డేరియస్ కంబట్టా, స్నేహితుడు మెహ్లీ మిస్త్రీ, సోదరీమణులు షిరీన్, డియాన్నాలకు రతన్ టాటా అప్పగించారు. దీంతో వారు బాంబే హైకోర్టులో ఇప్పటికే ప్రొబేట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ప్రొబేట్ అంటే చనిపోయిన వ్యక్తి వీలునామాను వ్యాలిడేట్ చేసే ప్రక్రియ. దీంతోపాటు ఆస్తులను వీలునామా ప్రకారం పంచడానికి అమలు చేసే వారికి అనుమతి ఇవ్వడం. అంటే వాళ్ళు ఈ టోటల్ ప్రాసెస్ని అంతా అమలు చేస్తారన్నమాట. దానికి ఆమోదం రావాలి ఆ వీలునామాకి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుందట. దాదాపు విదేశీ ఆస్తులు 40 కోట్లు ఉన్నాయట. కోర్టుకు అందించిన పత్రాల ప్రకారం రతన్ టాటాకు విదేశాల్లో 40 కోట్ల ఆస్తులున్నాయి. సీషెల్స్లో భూములు, వెల్స్ ఫార్గో, మోర్గాన్ స్టాన్లీల్లో బ్యాంకు ఖాతాలు, ఇట్లా చాలా ఆస్తులు ఉన్నాయట. సీషెల్స్లోని భూమిని సింగపూర్లోని R&T అసోసియేట్స్కి ఇవ్వాలని వీలునామాలో రతన్ టాటా రాశారు. ఆ సంస్థ తమ వ్యాపారంలో సహకారం అందించిందని పేర్కొన్నారు. R&T అసోసియేట్స్ ఇండియా, R&T అసోసియేట్స్ సింగపూర్కు చెందిన ఆర్ వెంకట్రామన్, ప్యాట్రిక్ మెక్ గోల్డ్రిక్ల ప్రయోజనాలు కాపాడాలని ఆ వీలునామాలో ఆయన సూచించారట. సో అంత గొప్ప నిర్ణయం ఆయన తీసుకున్నాడు. ఆయన దేశాన్ని దోపిడీ చేయలే, దేశం మీద పడి ఇది చేయలే, మంచి పేరు సంపాదించి ఆయన కాలం చేసి తనకున్న ఆస్తులని ఈ రకంగా మెజారిటీ సింహభాగం సేవా కార్యక్రమాల కోసమే కేటాయించిండు.